హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం వ్లాగ్స్. ఇలా ముచ్చట ఏంటంటే జనగామ జిల్లాలో సిరిపురం తాళల్లోకి వచ్చినాం. దేని గురించి అని మన శ్రీనివాస్ చెప్తాడు. ఇక్కడ మనం ఈరోజు వచ్చేసి మన ఏదైతే జనగాం స్టూడియోస్లో ఛానల్లో చాలా వరకు వీడియోలు అంటే ఈ మధ్యకాలంలో వస్తలేవు. చాలామంది అడుగుతారు ఎందుకన్నా వీడియోస్ వస్తలేవు. మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఇక్కడ మన జనగాం జిల్లాలోని కుల వృత్తుల మీద ఫోకస్ చేద్దామనే ఉద్దేశంతో కొంత దాని గురించి బ్యాక్ ఎండ్లో వర్క్ చేశాము. మన కథ అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ప్రతి కుల వృత్తి గురించి అంటే కుల వృత్తిలో ఉన్న కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఎంత ఇబ్బందికరంగా ఉందా అనేది మేము క్యాప్చర్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన సిరిపురం లింగాన్పురం మండలం జనగాం జిల్లాలో ఉన్న సిరిపురం గ్రామానికి వచ్చినాం. ఇక్కడ గౌడ నెల గురించి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఎండాకాలంలో తాళ్ళు ఎక్కాలన్నా ఆ తాడు ఎక్కేటప్పుడు వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు ఏంది, తాడు ఎక్కినప్పుడు భయంగా ఉంటాయి, వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉంది అనేది వాళ్ళతోని ఇంటర్వ్యూ అనేది అలా ప్లాన్ చేసాం. దాని గురించి మనం ఇక్కడికి వచ్చాం. రానున్న రోజులలో అంటే ఇంటర్వ్యూ కొంచెం డాక్యుమెంటరీ స్టైల్లో కొంచెం తీద్దామని వచ్చినాం. ఫస్ట్ సిరీస్ అన్నమాట ఇది. ఫస్ట్ కుల వృత్తి. ఆ తర్వాత మీకు ఇంకా ఎవరన్నా మా ఉద్దేశం ఏంటంటే పాతకాలం ఇప్పుడు యూత్ ఈ కుల వృత్తులు చేసుడు బంద్ చేసి ఉండదు చాలా వరకు. అయితే మొత్తం హైదరాబాద్ సిటీ అక్కడ ఇక్కడ ఉంటున్నారు పోయి. కొంచెం అంటే ఆ ఏజ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంకా కొంచెం ముసలోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం బెటర్ అనిపించింది మాకు కూడా. అట్లాంటి వాళ్ళు కూడా కష్టం దొరుకుతలేరు. అదే చూస్తున్నాం మేము కూడా. మీకు తెలిసిన వాళ్ళు మీ ఊరిలో ఏ కుల వృత్తి అయినా కావచ్చు అంతరించిపోతున్నాయి మొత్తం మీద. అంటే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు చదువుకుంటున్నాం, జాబులు చేస్తారు, ఏఐ అని అంటే మన సాఫ్ట్వేర్ దిక్కుపోతారు అనేది. సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ గురించి ఇప్పుడు చాలా జాబులు అనేది తీసేస్తారు. సో చాలామంది కుల వృత్తులు అలవాటు లేదు వాళ్ళకు. ఇప్పుడు ఆ జాబ్ లేకపోతే కుల వృత్తి అని వచ్చి ఉంటే వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుంది. కానీ ఇప్పుడు విలేజ్లలో ఏంటంటే ఈరోజు మేము చేసిన ఇంటర్వ్యూలో ఏదైతే డాక్యుమెంటరీ ఉందో గౌడన్లో, వాళ్ళు దాదాపు 40 years నుండి ఎక్కుతారు, 35 years 40 years నుండి. అంటే వాళ్ళు అప్పటి నుండి ఇంకా స్టిల్ ఎక్కుతూనే ఉంటారు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారంట. ఈ రోజు అదే కంటిన్యూ అవుతారు. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలు అనేది తాళ్ళు ఎక్కాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ కులవృత్తి అనేది నేర్చుకుని ఉంటే రేపు రోజున మనకు జాబ్ లేకున్నా కులవృత్తి ద్వారా సర్వైవర్ కావచ్చు. అది మెయిన్ ఉద్దేశంతో మనం ప్రతి కుల వృత్తిని హైలైట్ చేసి వాళ్ళ యొక్క బాధలైనా కానీ అప్పటికి వెనకటికి ఇప్పటికి ఎట్లా ఉన్నది, వాళ్ళకైనా అప్డేట్ అయ్యారా అని తెలుసుకుందామని డాక్యుమెంటరీ టైప్లో ప్రతి కుల వృత్తిని ఒక మన సిరీస్ టైప్లో చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం సిరిపురం తాళ్ళల్లో ఉన్నాం. అందరూ గౌడన్నలు కూడా ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు షూట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మేము కూడా మెల్లగా ఇంటికి పోదామని చూస్తున్నాం. ఇంకా 2-3 క్లిప్స్ ఉన్నాయి. అది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన దేవుడు కాటమయ్య గుడి దగ్గర కులదైవం అదే కొన్ని క్లిప్స్ ఉన్నాయి. అవి ఒక్కటి తీసుకొని మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఎండలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కాషన్ చేసింది, ఎండలు ఎక్కువనేవాడు బయటికి వెళ్ళకండి అవసరమైతే. పాపం మన గురించి రియల్ చెప్పాలంటే ఒక అర్ధగంట మనం లేట్ చేసినప్పటికీ అన్న వాళ్ళు మన గురించి అదే వెయిట్ చేసారు పాపం. వాళ్ళకు కూడా ఈ టైంకి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఇంత తినేసి రెస్ట్ తీసుకోవాలి. బట్ మనకు ఎందుకంటే వాళ్ళ కులవృత్తి అనేది వాళ్ళు పడే ఇబ్బందిని చూపిస్తామన్నా అంటే వాళ్ళు కూడా చాలా పాజిటివ్ ఉన్నారు, మనకు సపోర్ట్ చేశారు. ఇంకా తొందరగా వస్తే ఇంకా 2-3 మంది అన్నలు మాట్లాడు కావచ్చు. కాకపోతే ఏంటంటే మా మిస్టేక్ ఏంటంటే మాకే లేట్ అయిపోయింది. మేమే లేట్గా వచ్చేసినాం అక్కడ నుంచి. తొందరగా వస్తే ఇంకా అవుట్పుట్ బాగా వచ్చి కావచ్చు. ఇప్పటికీ ఈ ఊళ్ళో 20 మంది వరకు ఎక్కుతున్నారు తాళ్ళు. అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా తాళ్ళు కూడా చాలా ఇచ్చిపెట్టినాను. అసలు అంటే ఎక్కడానికి ఆప్షన్ ఉంది, కాకపోతే భయపడుతున్నారు. ఏందనేది వాళ్ళ బాధలు అనేది ఇలా ఉన్నాయి. పిల్లల్ని ఎందుకు ఎక్కడానికి ఎంకరేజ్ చేస్తలే అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో అవన్నీ ఒకప్పుడు మన లింగల్గన్పూర్ మండలంలో కళ్ళు అంటేనే సిరిపురం కదా. అవును. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు వచ్చిన ఈ ఊరికి. అంటే ఎక్కువ వచ్చేది కళ్ళకు. నేననే కాదు కానీ ఇక 90sలో ఎట్లా ఉండా అంటే చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నలతో ఎంత సైకిల్ మీద కూర్చొని వచ్చి కళ్ళు తాగిపోయేది. అవును. మరి అప్పుడైతే ఎవరు తిట్టకపోయేది కళ్ళు తాగితే. అంటే ఆ పెద్దోళ్ళే పోసేది కళ్ళు మనకు చిన్నగా ఉన్నప్పుడు. అంటే దాని వెనక ఏంటంటే కళ్ళు అనేది ఆరోగ్యం చాలా మంచిది. అదే చలవ చేస్తుంది. ఏమైందంటే మనకు ఎలా ఇప్పుడు యూత్ అని కాదు, చాలా వరకు అందరూ కళ్ళు కంటే ఇన్స్టెంట్గా దొరికే వైన్స్ దొరికే ఆల్కహాల్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. నువ్వు అన్నట్టు నేను కూడా చిన్నప్పుడు ఇదే గ్రామం ఉన్నది కాబట్టి మా నాన్నతోనే సైకిల్ మీద వచ్చేది, కళ్ళు కూడా తాగేది. 5th 6th టైం క్లాస్లో ఉన్నప్పుడే నాకు అలవాటైంది. ఆ తర్వాత టైంలో ఇక మేము కూడా వేరే కార్యక్రమం పనుల మీద ఉండేసరికి కళ్ళు అంతే ఫోకస్ చేయలేము. ఇప్పటికీ కళ్ళు అంటే కళ్ళే, దానికున్న ప్రియారిటీ దానికి ఉంటుంది. ఇప్పటిదాకా షూట్ చేసినాం కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది?
చాలా అంటే షూట్ చేస్తుంటే చాలా మంది చూస్తారు కూడా, ఏంది ఏదో ఏదో సినిమా ఏది అని. అంటే మేము పెట్టింది చిన్న కెమెరా అని కానీ వాళ్ళు అనుకున్నారట జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే మెయిన్ రోడ్ ఇది, జీడిగల్ జనగాం రోడ్ అనమాట ఇది. అయితే ఇక్కడ చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఎందుకు చూస్తున్నారు అంటే ఇటుకి రాగానే రోడ్డు బాగుండదు, మొత్తం కొంచెం గుంతలు మీరు చూడవచ్చు ఇక్కడ గుంతలు గుంతలు ఉంటాయి. ఇటుకి రాగానే స్లో చేసుకుంటారు అనమాట. స్లో చేసుకున్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఏదో షూటింగ్ జరుగుతుంది అది ఇది అని చెప్పి చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళను రికార్డ్ చేయలేకపోయాను ఆ టైంలో. అసలు విషయం ఏంటంటే ఈ ఒక్క రోడ్ ఒక్కటి బాగుంటే అయిపోతుండే, కొంచెం ఇబ్బంది లేకుండా. ఆ బస్సు వచ్చినప్పుడు ఆ బండ్లు కావచ్చు, ఎంత దుమ్ము అది వేగానికి దుమ్ము అనేది ఆ రోడ్ల గుంతలు కూడా తెలియకుండా వేరే వేగానికి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం రోడ్ అనేది డెవలప్ చేస్తే చాలా, ప్రతి నిమిషానికి ఒక కనీసం బండి పోతుంది ఈ రోడ్లో. అంత పెద్ద ఏంటి మన బిజీగా ఉండే రోడ్డు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు రోడ్ను చూడొచ్చు, ఒక బస్సు అయినా సరే ఒక కార్ అయినా సరే ఆ రోడ్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ బైక్ కంపల్సరీ పక్కకు ఆగిపోవాల్సిందే, పక్కకు ఆపుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని పోవాలి, అట్లుంటుంది ఇక్కడ. చూడొచ్చు, మేము ఇప్పుడు మాట్లాడే ఒక నిమిషం 2 నిమిషాలనే ఎన్ని బండ్లు పోతున్నాయి, బస్సులు చాలా వరకు పోతూనే ఉన్నాయి. ఈ రోడ్ ఒక్కటి వేస్తే బాగుంటుండే. ప్రధానంగా మనకు దేవస్థానం అనే జీడికల్లో ఉంది కాబట్టి కొంచెం రోడ్డు డెవలప్ చేస్తే కొంచెం బస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. అది ఇట్లా తెలంగాణలో మరో భద్రాద్రి అంటే మన గుడేనా, జీడికల్ దేవస్థానం అన్నమాట. అసలు మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ ఏం పడి మనకు నార్కట్పల్లి వరకు బస్సులు కూడా నడిచినాయి. నార్కట్పల్లి భువనగిరికి ఏదైతే అమ్మలపూలు మాటూరు అట్లా ఉందో ఒకప్పుడు నడిపారు. మనం కాలేజ్ ఏజ్లో అంటే మన కాలేజ్ చదివే రోజుల్లో చాలా వరకు నడిచేది. ఈ రోడ్డు గురించి అక్కడ డిపోల నుండి కూడా ఇటు బస్సు నడపాలంటే భయపడతారు. ఎందుకంటే బస్సు అయితేంది ఏదైతుంది గుంతలు మయం ఉంటే ఎప్పటికి రిపేర్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడే మేము అయితే కాటమయ్య గుడి దగ్గరికి వచ్చినాం. మైక్ పెట్టుకున్నావా? ఎస్, మైక్ ఉంది. ఓకే, కొంచెం కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మరి కాటమయ్య గుడి అంటే కొంతమంది తెలియకపోవచ్చు, అది గౌన్ల కులదైవము గౌడ్స్కి. కాటమయ్య పండుగ మొన్ననే రీసెంట్గా చేసారు, చాలా గ్రాండ్ చేసారు. వాళ్ళు ముందుగాల రోజు తాళ్ళు ఎక్కేటప్పుడు కాటమయ్య గుడికి వచ్చి మొక్కంది వాళ్ళు తాడనేది ఎక్కరు, అంత నిష్టతో మొక్కుతారు వాళ్ళ కులదైవాన్ని. సో మన గుడిని కొంచెం క్లిప్స్ తీద్దాం. ఓకే చల్. దీనికి అన్నిటికీ కలర్లు వేసింది మన కళ్యాణ్ సురేష్. అవునవును, మంచిగా చేస్తాడు. ఎవరన్నా ఉంటే చెప్పుర్రి, మంచి మా వర్క్ బాగుంటుంది. దుర్గమ్మ గుడి కూడా ఆయన వేసిండు, దుర్గమ్మ పండుగ అయి ఉండే దుర్గమ్మ గుడి కూడా అతడే వేసాడు, సురేష్ ఆర్ట్స్. ఇలా బాగానే చేస్తాడు. ఇప్పుడైతే అయిపోయింది, క్లిప్స్ అయితే తీసుకున్నాం. కొంచెం ట్రైలర్ లాగా వేద్దామనే ఆలోచన ఉండే, ఇప్పుడే అయిపోయింది తీసుకొని. ఎండ మాత్రం మామూలుగా లేదు. అవును, ఎండకు చాలా ఇబ్బంది అయిపోతుంది, సెట్టింగ్ కూడా కావచ్చు. కానీ డ్రోన్ షాట్స్ తీస్తే బాగుంటుండే కానీ మా దగ్గర డ్రోన్ లేదు. అంటే అంత భారీ బడ్జెట్ స్టూడియో కాదు మాది. చూద్దాం ఇంకా ముందు ముందు, ఇంకా ఏమో ఎట్లా అంటారు. ఎన్ని రోజులు అవుతుందిరా పండుగ అయిపోయి? నెల అవుతుందా? మనకు ఇక్కడ దుర్గమ్మ పండుగ ముందు 5 రోజుల ముందు చేసారు. దుర్గమ్మ పండుగ శనివారం ఆదివారం చేసారు, బేస్తారం నాడు బొడ్రాయి గీయడం. దానికంటే ముందు సోమవారం నుండి స్టార్ట్ చేసారు. సో ఒక వారం మొత్తం అంటే మిగతా వాళ్ళకు బొడ్రాయి దుర్గమ్మ పండుగనే, కానీ గౌడ కులస్తులకు వాళ్ళకు దేవుడైనటువంటి కాటమయ్య పండుగ కూడా చేసారు. వాళ్ళు 1 వీక్ మొత్తం పండుగలనే బిజీ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాటితో అయిపోయింది షూటు. మేము మెల్లగా ఇంటికి పోదాం అనుకుంటున్నాం. ఫస్ట్ స్టూడియో పోదామన్న ఆలోచన ఉండే, ఎండ ఎక్కువ ఉండే, అంత దూరం అసలు ఈ బండి మీద నాతో అయిపోలేదు. మరీ దారుణంగా కొడుతుంది ఎండ మాత్రం. ఇంటికి అయితే పోతాం. ఇక శ్రీనివాసులు ఇల్లు ఈ ఊరే కాబట్టి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాం. తర్వాత సాయంత్రం ఎవరింటికి వాళ్ళు పోతాం, కానీ అంటే వాళ్ళు మన శ్రీనివాస్ జనగామే వస్తాడు, స్టూడియో నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ చిన్నప్పటి నుంచి అంటే పల్లెటూరులో పుట్టి పెరిగినాం కదా, కొంచెం మాకు కూడా కళ్ళ అలవాటు ఉన్నది. మేము కూడా ఒక చిన్న అంటే మా మందం ఆ పెద్ద బాటిల్లో హాఫ్ తీసుకున్నాం తాగుదామని, దాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చల్లగా ఉంది వాస్తవానికి, బాగుంటుంది.
బాటిల్తో తాగుడు కంటే ఆకులలో తాగితే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఆకులు అక్కడ ఉన్నట్టున్నాయి. మర్రాకులు అంటే మర్రాకులు ఈడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఇక్కడ చాలా తాళ్ళు ఉండేది, కొట్టేసిర్రా ఏమైందో తెలియదు. అప్పుడప్పుడు వస్తాంలే కానీ ఎక్కువ గమనించాం కదా, ఈడ చెట్టు ఉంది ఆడ చెట్టు ఉంది అని చెప్పి. నువ్వు అన్నట్టు బాటిల్తో కంటే ఆకుతో తాగితేనే దమ్ము రాకుండా దెబ్బ తాగొచ్చు. అయితే మనకు దమ్ము వస్తుంది. ఓకే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. థ్యాంక్ యూ, ఉంటాం మళ్ళీ.